ప్రభువైన యేసు నామములో మీ అందరికీ వందనాలు. నిజదేవుని లక్షణములు ఏంటి అనే విషయాలు మనము 4 ఆలోచన చేసాం గతంలో. దేవుడు ఆత్మ గనుక ఆయన అదృశ్యుడు. అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు, ఆయన ఉనికిని విశ్వసించినా సరే నిజమైన దేవుడు ఎవరు అని గుర్తించట్లో అనేకులు ఫెయిల్ అయ్యారనే విషయాన్ని మనం ఆలోచన చేసాం. అందులో ప్రధానంగా జ్ఞానులుగా, పండితులుగా, తత్వవేత్తలుగా పిలువబడ్డ గ్రీకులు ఫెయిల్ అయిపోయినట్లు, రెండోది రోమీలు కూడా ఫెయిల్ అయిపోయినట్లు మనం చూసాం. అంటే దేవుని ఉనికిని విశ్వసించిన నిజమైన దేవుడు ఎవరు, పూజకు అర్హుడు ఎవరు అనే విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. నిత్య దేవునికి లక్షణాలు ఉంటాయనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తాం. అదృశ్య లక్షణములు అంటే నిజ దేవుణ్ణి మనం ఎలా గుర్తించగలము అని అంటే లక్షణాలను బట్టి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని. అంటే దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి అదృశ్య లక్షణాలు, అవి నిత్యశక్తి, దేవత్వము అన్నాడు. అంటే శక్తికి సంబంధించిన లక్షణాలు, స్వభావానికి సంబంధించిన లక్షణాలు మనకి గ్రంథంలో కనిపిస్తుంటాయి. ఆ నిత్యశక్తి యొక్క లక్షణాలు ఎవరిలోనైతే ఉంటాయో ఆయనే దేవుడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అందులో 4 విషయాలు. నెంబర్ 1, దేవుడు నిత్యుడు. అంటే దేవుడు అనేవాడు నిత్యుడై ఉంటాడు. ఆయన ఎవరు కనలేదు, ఆయనను ఎవరు కలగజేయలేదు. తనకు తానుగా ఉన్నవాడు, తనంతట తాను జీవము కలిగిన వాడు దేవుడు. దేవుడు అంటే సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. భూమి ఆకాశమును సృజించాడు తన శక్తి చేత. స్త్రీ ధర్మం విడిచిపోయిన శారా గర్భంలో నుంచి దేవుడు ఇస్సాకును పుట్టించాడు. దేవుడు అంటే సర్వజ్ఞుడు, సమస్తమును ఎరిగినవాడు, భవిష్యత్ జ్ఞాని. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. అనంత జ్ఞాని, ఆయన జ్ఞానమునకు మితి లేదు. దేవుడు అంటే ఆయన సర్వాంతర్యామి. అంటే మనుషులు తమ చర్యలని దేవుని దగ్గర నుంచి దాచలేరు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. ఆయన కన్నులకు స్పష్టంగా తేటగా ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేసాం. ఈరోజు నిత్యశక్తికి సంబంధించి మరికొన్ని లక్షణాల గురించి మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ఎవరిని మనం దేవుడు అనాలి అంటే, దేవుని ఉనికిని ఈరోజు లోకంలో అనేక మంది విశ్వసించిన ఎవరు దేవుడు అనే విషయాన్ని గుర్తించట్లో అంతా ఎక్కువ మంది విఫలమైపోయారు. పరిశీలించాలి. నేను సేవించేది దేవుడేనా, నేను పూజించేది దేవుడినేనా, నేను సేవించి ఆరాధించే దాంట్లో దేవత్వం ఉందా, నిత్యశక్తి ఉందా అని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, పరిశీలించాలి. కాబట్టి మనము కలగజేసినది దేవుడు కాదు, కానీ మనలను కలగజేసిన వాడు దేవుడు. దేవుడికుండే మరొక విశేషమైన లక్షణం ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడంటే దేవుడు సృష్టికర్త. నెంబర్ 5, దేవుడు సృష్టికర్త. అంటే సృజించబడినది దేవుడు కాదు, సృజించబడిన దానిలో నిత్యశక్తి ఉండదు. కాబట్టి సృజించబడిన వాడు దేవుడు, సృజించబడినది దేవుడు కాదు. కాబట్టి మనలను కలగజేసిన వాడు దేవుడు, మనము కలగజేసినది దేవుడు కాదు. సృష్టికర్త దేవుడు, సృష్టి దేవుడు కాదు. కానీ సృష్టికర్తను విడిచిపెట్టారు, సృష్టిని పూజించి సేవించారని రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఎందుకు అలా చేశారు? వారి అవివేక హృదయము అంధకారమాయను. అంటే నిజాన్ని వదిలిపెట్టి అబద్ధాన్ని ఎందుకు సేవించారంటే హృదయం అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది.
కన్నులు మూసుకుపోయినవి, కన్నులు మనోనేత్రములకు గుడ్డితనము కలగటం వలన, కన్నులు మూసుకొని పోవటం వలన, హృదయం అంధకారం కావటం వలన వాళ్ళు దేవుని ఎరగలేకపోయారు. సృష్టికర్త దేవుడు. ఈరోజు అనేక వస్తువులకి సృష్టికర్తలు ఉన్నారు. మన కళ్ళ ముందున్న వస్తువులకి సృష్టికర్తలు ఉన్నారు. పూర్వకాలంలో రేడియోని ఉపయోగించేవాళ్ళు. ఆ రేడియో సృష్టికర్త ఎవరంటే మార్కోని. ఈరోజు మనము కాంతిని అనుభవిస్తున్న ఆ ఎలక్ట్రిక్ బల్బ్ యొక్క సృష్టికర్త ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఎంత దూరంలో ఉన్నా సరే మన సంభాషణ మనిషి దగ్గరికి వెళుతుందంటే ఆ ఫోన్ యొక్క సృష్టికర్త ఎవరంటే గ్రాహం బెల్. అంటే వస్తువులకి సృష్టికర్తలు ఉన్నారు. సృష్టికర్త లేకుండా వస్తువు రాదు. పలానా టెలివిజన్, లేకుంటే పలానా ఫ్రిడ్జ్, లేకుంటే పలానా కంప్యూటర్ ఎవరు తయారు చేశారు? పలానా ప్రింటింగ్ మిషన్. అంటే వస్తువులన్నిటికీ సృష్టికర్తలు ఉన్నారు. గతంలో మనం ఒక సూత్రం నేర్చుకున్నాము. ఈ సృష్టిని కూడా గ్రంథం ఏమందంటే వస్తువులు అన్నది. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసినంటాడు పౌలు మాట్లాడుతూ. ఆకాశ వస్తువు రూపముల మహిమ వేరు, భూ వస్తువు రూపముల మహిమ వేరు. అంటే ఆకాశముల వస్తువులు ఉన్నాయి, భూమి మీద వస్తువులు ఉన్నాయి. మరి ఈ వస్తువులకు సృష్టికర్త ఎవరు? రేడియోకు సృష్టికర్త ఎవరంటే నీకు తెలుసు. టెలిఫోన్కు సృష్టికర్త ఎవరంటే నీకు తెలుసు. బల్బుకు సృష్టికర్త అంటే ఎవరో తెలుసు. మరి ఆకాశములకు భూమికి సృష్టికర్త ఎవరు? ఈ వస్తువును సృష్టించింది ఎవరు? ఈ వస్తువులను ఎవరు సృష్టించారో ఆయనే దేవుడు. దేనిని పడితే దానిని దేవుడు అనటము, ఎవరికి పడితే వారికి దేవుడిని పేరు పెట్టటము, స్వలాభం కోసం, స్వార్థం కోసము ఓటర్లే దేవుళ్ళు అంట, అలాగే కస్టమర్లే దేవుళ్ళు అంట. కాబట్టి ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో అని మాట్లాడుతుంటాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఎవరు దేవుడు అనబడతారు? సృష్టికర్త మాత్రమే దేవుడు అనబడతాడు. సృష్టి కాదు, సృష్టికర్త మాత్రమే దేవుడు అనబడతాడు. కాబట్టి సృష్టించింది దేవుడు. ఆకాశములకు సృష్టికర్త అంటాడు. అబ్రహాము శత్రువుని హతం చేసి లోతును చెరపట్టుకుని వెళ్ళిపోతారు కదా. ఆ లోతును చెరపట్టుకుని పోయిన సంగతి తెలిసినప్పుడు తన ఎంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకుని పోయి ఆ రాజును జయించి తిరిగి వస్తున్నప్పుడు మెలికిసెదెకు ప్రత్యక్షం అవుతాడు. మెలికిసెదెకు అతను ఎదురైన తర్వాత ఒక అద్భుతమైన మాట అంటాడు. చదువుతాం ఒకసారి ఆ మాటలు. ఆదికాండము 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనంలో, లేకుంటే 18వ వచనంలో, మరియు షాలేము రాజుని మెలికిసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక. ఆకాశములకు భూమికి నీ సృష్టికర్త. నువ్వు చూస్తున్న ఆకాశం ఉంది కదా, నీ కన్నులు పైకెత్తి చూడు. ఒక అద్భుతమైన ఆకాశం, ఎన్నో పాలపుంతలు, కోటానుకోట్ల నక్షత్రాలు, ఎన్నో గ్రహాలు. ఈ ఆకాశములకు సృష్టికర్త ఎవరు? ఎవరు సృష్టించారు? సైంటిస్టా? ఆకాశముకును భూమికి ఒక అద్భుతమైన భూమి. నెహెమ్యా కూడా ప్రార్థన చేస్తూ ఒక అద్భుతమైన మాట అంటాడు. చూద్దామా? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో కూడా దేవుడు ఎలా సృజించాడు అనే విషయాన్ని అక్కడ తేటగా మాట్లాడుతుంటాడు. ఏమి సృజించేశాడు ఆయన? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును, మహా ఆకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండనిది అంతటిని, సముద్రములను, వాటిలో ఉండనిది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. యెహోవా, నీవే అద్వితీయుడువు. నువ్వేం చేసావు? ఆకాశము అందులో ఉన్నవి, భూమి అందులో ఉన్నవి, సముద్రము అందులో ఉన్నవి, వీటన్నిటికీ సృష్టికర్త నీవే నాయన. కాబట్టి వస్తువులకు సృష్టికర్త ఉన్నాడు, అది నువ్వు నమ్ముతావు. చూసావా సృష్టికర్తని? చూడలా.
అంటే వస్తువులకు సృష్టికర్తను చూడకపోయినా నమ్ముతావు. అలాగే ఈ విశ్వానికి ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్తనే దేవుడు అనాలి మనం. సృష్టిని కాదు సహోదరులారా. సృష్టిని దేవుడు అనకూడదు. సృష్టిని దేవుడిగా పూజించకూడదు. సృష్టి మానవ అవసరాల కోసం నిర్మించబడింది. అది మానవ అవసరాల కోసం నిర్మించబడింది. యెషయా గ్రంథంలో ఆ విషయాన్ని మాట్లాడుతుంటాడు. అది మానవ నివాస యోగ్యంగా ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే ఈ భూమిని నిర్మాణం చేశాడని మాట్లాడుతుంటాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 17వ వచనం లేకుంటే 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నున్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. అంటే ఈ సృష్టిని ఎవరు సృష్టించారో ఆయనే దేవుడు. సృష్టిని సృజించిన ఆయనే దేవుడు. ఆయన భూమిని కలగజేశాడు, సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. కొత్తగా వివాహమైన భార్యాభర్తలు వారికి గర్భం అనుగ్రహిస్తే గర్భంలో బిడ్డ ఉండగానే ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఏం కావాలో వాటన్నిటిని కూడా ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు సిద్ధం చేస్తారు. అంటే ఆ బిడ్డకు కావలసిన ఊయల, ఆ బిడ్డకు కావలసిన బెడ్, ఆ బిడ్డకు ఆడుకోవడానికి వస్తువులు, ఆ బిడ్డ తినటానికి ఒకటా రెండా అనేకం. ఎప్పుడు ఆ బిడ్డ గర్భంలో నుంచి రాక మునిపే ఆ బిడ్డ కోసం సిద్ధం చేసినట్లు దేవుడు ఏం చేశాడంటే మనిషిని పుట్టక ముందే ఈ భూమిని సిద్ధపరిచి స్థిరపరిచి నివాసమగునట్లుగా దాన్ని ఏం చేశాడు? దేవుడు స్థిరపరిచాడు. తర్వాత దేవుడు చివరి రోజున ఆదామును పుట్టించాడు. మీకు తెలుసు కదా. చూడు ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా. నివాస స్థలము నరులకు నివాస యోగ్యము భూమి అంటాడు యోగ గ్రంథం. కాబట్టి సహోదరులారా, నేను చెప్తున్న సందేశం ఏంటంటే ఎవరిని మనం దేవుడు అనాలి? ఎవరు దేవుడు? ఎవరికి పెడతావు ఆ పేరు? దేవుడిని నువ్వు ఎవరిని సేవిస్తావు? కాబట్టి ఎవరిని మనం సేవించాలి? సృష్టికర్తను సేవించాలి. సృష్టికర్త మాత్రమే దేవుడు. ఆయన ఆకాశములకు భూమికి సృష్టికర్త. రెండోది నరులకు సృష్టికర్త. నరులకు సృష్టికర్త. అంటే నరుడు ఎలాగొచ్చాడు? దేవుడు ఉన్నాడు అంటానికి ఆధారాల్లో మనం ఆలోచన చేశాం. ఇప్పుడు నరుడు సృష్టించబడిన వాడు, సృష్టికర్త దేవుడు. అంతేకాని పరిణామ క్రమ సిద్ధాంత ప్రకారంగా నరుడు ఈ భూమి మీద రాలేదు. మానవ ఉత్పత్తికి పరిణామ క్రమం ప్రకారంగా వచ్చింది కాదు. మానవ ఉత్పత్తికి మూలం ఎవరు అంటే దేవుడు. కాబట్టి పరిణామ క్రమం అనే ఆ రూపంలో మీరు ఆలోచించమాకండి. ఎందుకంటే నరుని యొక్క సృష్టికర్త దేవుడు. ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతుంటాడు. ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతూ నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటాడు. దేవుడు నరులను సృజించాడు అనే విషయాన్ని కూడా మాట్లాడుతుంటాడు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు అంటాడు. బీదలను నిందించువాడు వాని సృష్టికర్తను తృణీకరించేవాడు. వాని సృష్టికర్త నరులకు సృష్టికర్త. యావత్ భూమి మీద కాపురం ఉన్నటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. అంటే మనల్ని ఎవరు సృష్టించారు? మనల్ని ఎవరు కలగజేశారు? యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన ఒక మంచి మాట మనం చూద్దాం. కాబట్టి ఎవరు దేవుడు? 44వ అధ్యాయము 1-2 వచనాలు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 1-2 వచనం. అయినను నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడని యెహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు. అంటే ఏదే ఆదామును సృష్టించాడు, అలాగే గర్భంలో కూడా సృష్టించేది ఎవరో తెలుసా? నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి పలానా వస్తువు పలానా ఫ్యాక్టరీలో నిర్మాణం అయింది.
అంతే కదా. ఫలానా వస్తువు ఫలానా కంపెనీలో తయారైద్ది. మనుషులే వస్తువులు కాదు, సృష్టి వస్తువులు. మనిషిని దేవుడు ఎక్కడ నిర్మాణం చేస్తున్నాడు అంటున్నాడు ఇక్కడ? గర్భంలో. దావీదు కూడా మాట్లాడతారు కదా, నా అంతరంద్రియంలో నీవే కలగజేసేది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవో నీవే. అంటే తల్లి గర్భంలో నిర్మాణం ఎవరిది? మన అమ్మ మన నాన్న కూర్చొని ఏమైనా తయారు చేశారా? లేకుంటే మన నానమ్మో మన తాతయ్యో మనల్ని కూర్చొని తయారు చేశారా? కాదు. ఎవరు చేశారు? దేవుడు సృష్టించిన సృష్టి మానవ శరీరం. కాబట్టి దేవుడు అంటే ఎవరు? సృష్టికర్త. నెంబర్ 6, దేవుడు అంటే ఆయన ఏమై ఉన్నాడు? దేవుడు అంటే ఆయన సకల యుగములలో రాజై ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఆ విషయం మనకు కనిపిస్తుంది. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి. సకల యుగములలో రాజు అంటే దేవుడు అంటే రాజు, పరిపాలించేవాడు, ఆయన సర్వాధిపతి. మొదటి తిమోతి 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా అద్వితీయుడునకు సర్వాధిపతి అని మాట్లాడుతుంటాడు. అంటే రాజుగా ఏలుబడి చేసేవాడు. దేవుడు అంటే పరిపాలన చేసేవాడు. దేవుడు అంటే ఈ సృష్టిని నడిపించేవాడు. ఆయన రాజు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అన్నిటి మీద అంటే ఆకాశం కానీ, భూమి కానీ, అలాగే సముద్రం కానీ. ఆయన అన్నిటి మీద అంటే అలాగే రెండోది ఆకాశ పక్షులు కానీ, భూజంతువులు కానీ, నరులు కానీ, అన్నిటి మీద దేవుని యొక్క పరిపాలన అనేది కొనసాగుతుంటుంది సహోదరులారా. చూద్దాం అన్నమాట. కీర్తన గ్రంథంలో ఆ విషయాన్ని మాట్లాడుతుంటాడు. 103వ కీర్తన. 103వ కీర్తనలో ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయవాడు అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతుంటాడు. 19వ వచనం, యెహోవా ఆకాశమును తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అంటే వీటిని నడిపించేది ఎవరు సహోదరులారా? ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఎవరి మాట చొప్పున ఈ సృష్టి నడుస్తుంది? ఎవరు ఈ సృష్టిని ఏలుబడి చేస్తున్నారు? ఈ సృష్టి తనంతటది నడుస్తుందా? కాదు. నిన్న మనం యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చదువుకున్నాం. ఒకసారి కన్నులు పైకెత్తి చూడండి. వాటి లెక్క చొప్పున పేరు పెట్టి ఆ సమూహమును బయలుదేరజేయవాడెవడు? అంటే ఆ గ్రహాలు నడిపించేది ఎవరు? నక్షత్రాలు నడిపించేది ఎవరు? అంటే సూర్య చంద్రులని ఆ కాంతిగా విరజింపేలాగా చేసేది ఎవరు? దేవుడు సహోదరులారా. ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన అన్నిటి మీద పరిపాలన చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క అధికారం అనేది ప్రతి స్థలంలో ప్రతి వాటి మీద ఉంటుంది. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో కూడా హన్నా ప్రార్థన చేస్తూ ఒక అద్భుతమైన మాట కూడా మనం చూడవచ్చు. దేవుని సింహాసనం ఎక్కడ ఉందంటాడు? ఆకాశమందు ఆయన సింహాసనం ఉందని మాట్లాడుతుంటాడు. ఆకాశమందు ఆయన సింహాసనము ఉంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంటాడు. ఏం చేస్తుంటాడు దేవుడు? 6వ వచనంలో, 2వ అధ్యాయము 6వ వచనం, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. అంటే అన్నిటి మీద పరిపాలన ఉందంటే పరలోకం కానీ, భూలోకం కానీ, పాతాళ లోకం కానీ, అన్ని లోకాలని పరిపాలన చేసేది, ఈ లోకాలని కంట్రోల్లో పెట్టుకున్నది ఎవరో తెలుసా? దేవుడు. మనుషులు కంట్రోల్ లేవు సహోదరులారా. ఆయన సింహాసనం ఆకాశం ఉందంటాడు. అంటే ఢిల్లీలో సింహాసనం వేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో సింహాసనం వేసుకొని ఈ భారతదేశాన్ని పరిపాలన చేసినట్లు దేవుడు ఆకాశం వద్ద సింహాసనం వేసుకొని ముల్లోకాలను పరిపాలన చేస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమన్నాడంటే ఆయన రాజు. ఎవరు దేవుడు అంటే సకల యుగములలో రాజు. ఆయన సర్వాధిపతి. దేవుడు అంటే అద్వితీయుడకు సర్వాధిపతి. ఈ అద్వితీయుడకు సర్వాధిపతి ఏం చేస్తున్నాడంటే మనుషులకి అధికారం ఇస్తుంటాడు. మానవ రాజ్యాలపైన అధికారైన
మానవ రాజ్యములపైన అధికారి అయ్యి ఉన్నాడు. దానిలో కూడా మాట్లాడుతూ మానవ రాజ్యములపైన దేవుడు అధికారి అయ్యుండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించును. కాబట్టి మానవ ప్రభుత్వాల మీద దేవుడు అధికారి. ఒకరోజు యేసుక్రీస్తు వారు బంధించబడతాడు కదా, సిలువ వేయడానికి ఆయన బంధిస్తారు. బంధించినప్పుడు ఆయన బోన్లో నిలబడతాడు. పిలాతు మాట్లాడుతుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళేమో నేరారోపణ చేస్తుంటారు ప్రభు మీద. ఇదిగో ఈ మనిషి ఇతను అలాగన్నాడు, ఈయన అలాగన్నాడని ప్రజలందరూ కూడా నేరారోపణ చేస్తున్నప్పుడు క్రీస్తు వారు ఏం చేస్తారంటే తను నిరూపించుకోవట్లేదు వాస్తవానికి. అంటే ప్రభు మీద నిందలు మోపుతున్నా సరే, ప్రభు మీద నేరాలు మోపుతున్నా సరే, తాను ప్రభుని యేసు నిరూపించుకోకుండా మౌనంగా నిల్చున్నాడు. ఆశ్చర్యపోయాడు పిలాతు. అంటే వాస్తవానికి దోషులు ఏం చేస్తారంటే ఎవరైతే నేరారోపణ చేస్తున్నారో తిరిగి వారి మీద నేరారోపణ చేయటమో లేదా నేను చేయలేదని వాదించడమో చేస్తుంటారు. కానీ ప్రభుని యేసు వారు మాత్రము సైలెంట్ గా నిలబడ్డాడు. పిలాతు ఆశ్చర్యపోయి, నువ్వు మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదు, నిన్ను శిక్షించుటకు నాకు అధికారం కలదు. అప్పుడు ప్రభుని యేసు స్టేట్మెంట్ అద్భుతంగా ఉంటుంది కదా, తెలుసు కదా మీకు. పైనుండి నీకు అధికారం ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఎలాంటి అధికారమో ఎవడిచ్చాడు నీకు అధికారం? పైనుండి ఎవరున్నారు? పైన పరలోకపు తండ్రి ఉన్నాడు, పరలోకపు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నీకు అధికారం ఇవ్వకుంటే తప్ప నా మీద నీకు ఎలాంటి అధికారం లేదు. ఎందుకంటే నా అద్వితీయుడు సర్వాధిపతి. ఈ సర్వాధిపతి ఏం చేస్తున్నాడంటే ఈ భూరాజ్యాల మీద అధికారం ఇవ్వండి, ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటాడో వారికి ఇచ్చేస్తుంటాడు. ప్రియులారా, అంటే దేవుడు అంటే రాజు, పరిపాలన చేసేవాడు. ఎక్కడెక్కడ ఉంది ఆయన పరిపాలన? అన్నిటి మీద ఆయన పరిపాలన ఉంది. భూపతులైతేనేమో ఒక ప్రాంతానికే పరిపాలన చేస్తారు, కానీ దేవుడు మాత్రము అన్నిటిని పరిపాలన చేస్తున్నాడు. దేవుడు సకల యుగములలో రాజు. నెంబర్ 3, దేవుడు ఏమంటారు అక్కడ తిమోతి పత్రిక 2వ మాటలో, సకల యుగములలో రాజు అయ్యుండి అక్షయుడును. నెంబర్ 3, దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు అక్షయుడు. సహోదరులారా, అక్షయుడు అనే మాటకు అర్థం ఏంటి? అక్షయుడు అంటే క్షయము కానివాడు. క్షయము అక్షయము, లేకుంటే క్షయత అక్షయత. వస్తువులు క్షయమైపోతాయి, మానవ దేహము క్షయమైపోద్ది. అంటే దేవుడు అంటే క్షయమైపోయేవాడు కదా దేవుడు. అంటే ఒక మనిషిలాగా పుట్టి చచ్చిపోయేవాడు కాదు దేవుడు. ఆయన నాశనం కానివాడు, ఆయన అక్షయుడు. సహోదరులారా, క్షయమైపోయేవాడు దేవుడు కాదు. క్షయమైపోయి మట్టిలో కలిసిపోయి గాలిలో కలిసిపోయి ఎరువైపోయేది దేవుడు కాదు. ఈ దేహము మట్టిలో కలిసిపోద్ది, గాలిలో కలిసిపోద్ది. ఈ దేహము క్షయమైనది, కానీ దేవుడు మాత్రము అక్షయమైన వాడు. దేవుడు అంటే అక్షయుడు, నాశనం కానివాడు దేవుడు. ఆయనకు అంతం లేదు సహోదరులారా. ఆయన యుగయుగాలు ఉండేవాడు సంగతి కూడా మనం తెలుసుకున్నాం కదా. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవారి నుండి ఆయన అమరుడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన అమరుడు అనే విషయాన్ని మాట్లాడుతుంటాడు. చదువుదాం ఒకసారి. అమరుడు అనే మాట మనం చూడవచ్చు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాల్లో దేవుని యొక్క ఒక అద్భుతమైన లక్షణం గురించి అక్కడ మాట్లాడుతుంటాడు. 15వ వచనం, శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలముల యందు తన ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము, అమరుడు అంటే దాని అర్థం ఏంటంటే చావు లేనివాడు. అమరుడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. అంటే దేవునికి తేజస్సు దగ్గరికి ఎవరూ సమీపించలేరు. ఆ సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు ఎలాంటి వాడంటే అమరుడు.
కాబట్టి ఎవరు దేవుడు? ఎవరు నువ్వు దేవుడు అంటావు? అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అంటే అక్షయుడిని ఏం చేశారు? అక్షయుణ్ణి క్షయంగా చేశారు మనుషులు. వాస్తవానికి దేవుడు అక్షయుడు. అక్షయుడు దేవుడు ఏం చేశారంటే క్షయమయ్యే రూపంలోనికి మార్చేశారు, మనుషుల రూపంలోనికి. తెలుసు కదా, ఈరోజు మనుషులను పూజించేవాళ్ళు కొంతమంది, జంతువుల్ని పూజించేవాళ్ళు కొంతమంది, పక్షులను పూజించేవాళ్ళు కొంతమంది, ఆఖరికి పురుగులను పూజించేవాళ్ళు కూడా కొంతమంది. కాకులు ఎవరంట? కాకులు ఎవరని తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కాకులను కూడా దేవత అని పేరు పెట్టి ఏం చేస్తుంటారు? ఆయన ఎలాంటి వాడు అనే సంగతి మర్చిపోయారు. దేవుడు ఎలాంటి వాడు? కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు? ఈ దినం మనం ఆలోచించే 3 పాయింట్లు ఆలోచన చేశాం కదా. 1, దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన సృష్టికర్త. 2, ఆయన సకలయుగములలో రాజు. 3, ఆయన అక్షయుడు. 4, ఆయన ఏమై ఉన్నాడు? అదృశ్యుడు. సకల యుగములో రాజు అయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవుడు. అదృశ్యుడు అంటే దేవుడు అంటే అదృశ్యుడు. సహోదరుల, దృశ్యమైన పదార్థం దేవుడు కాదు. మేము అన్నిట్లో దేవుణ్ణి చూస్తామండి. అది ఎందుకో సరైనదో కాదు ఆలోచించాలి. సరైన మాట కదా అది. మేము అన్నిటిలో అందరిలో మేము దేవుణ్ణి చూస్తామండి. దేవుడు అంటే అదృశ్యుడైన అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అదృశ్యుడు అంటే ఇక భౌతిక నేత్రాలకి, మానవ కంటికి దేవుడు కనిపించడు. ఆయన అందడు. దేవుడు అంటే దృశ్యమైన పదార్థం కాదు. దేవుడు అంటే ఏదో ఒక దృశ్యమైన లోహంతో, ఒక దృశ్యమైన పదార్థంతో తయారు చేసి ఇందులో దేవత్వం ఉండదంటే వారి అవివేక హృదయం అంధకారమైన. ఒక్కసారి కన్నులు తెరవండి. ఒకసారి ఆలోచించండి. సృష్టికర్త దేవుడా, లేకుంటే లేకుంటే నేను సృష్టించిందా, లేకుంటే నన్ను కలగజేసిన వాడు దేవుడా, నేను కలగజేసినది దేవుడా? ఎవరు దేవుడు? దేవుడు అదృశ్యుడు. ఇందా మనం చదివాం కదా, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. అంటే ఈ అదృశ్యుడ దేవుణ్ణి ఎవరన్నా చూశారా? ఎవరికైనా కనపడతాడంటే కనపడడు. దేవుడు ఎవరికి కనపడడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అందులో మాట్లాడుతూ, ఏ మానవుడును ఎప్పుడును దేవుణ్ణి చూచి ఉండలేదు. అంటే కొందరు ఏమంటారంటే నాకు తాతలా కనపడ్డాడు, నాకు గొర్రెలా కనపడ్డాడు, నాకు వెలుగులా కనపడ్డాడు. గొర్రెలా కనపడ్డా? నీకు గొర్రె కనపడితే దేవుడా? అంటే దేవుణ్ణి గొర్రెతో పోలుస్తావా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు యెషయా గ్రంథంలో? ఇప్పుడు మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు? మీరు నన్ను ఎవరితో పోలుస్తారు? నన్ను ఇప్పుడు నిన్ను జంతువుతో పోలిస్తే నువ్వేమంటావు? ఇప్పుడు జంతువుతో పోల్చి భార్య మనం తిట్టింది అనుకో, ఊరుకుంటాం మనం? జంతువుతో పోల్చి మనం ఎవరినన్నా అన్నామనుకో, ఊరుకుంటారా వాళ్ళు? అంటే దేవుడు ఎలా కనపడ్డాడు మాట్లాడుతుంటారు. కాబట్టి ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమవుతాడు కాదు సహోదరులారా. అలా అనుకోవద్దు దయచేసి. ఒక వెలుగులాగా ప్రత్యక్షం అవుతాడు, లేకుంటే ఒక చందమామలాగా ప్రత్యక్షం అవుతాడు, లేకుంటే ఒక గొర్రెలాగా, లేకుంటే ఒక ముసలి తాతలాగా. దేవుడు చంచలుడు కాదు. ఆయన తన స్వభావాన్ని మార్చుకోడు. ఆయన తన స్వభావములకు విరోధముగా ఏది చేయడు. యాకోబు గారు మాట్లాడుతూ ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనమును వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనమున వలన కలుగు ఏ ఛాయను
లేదు, చంచలుడు కాదు ఆయన. ఒకసారి ఒకలా కనబడటం, ఇంకొకసారి ఇంకొకలా కనబడటం కాదు. ఆయన అదృశ్య స్వరూపి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, కాబట్టి అదృశ్యుడు దేవుడు అదృశ్యుడు కాబట్టి దేవుణ్ణి మనం ఏం చేయకూడదంటే వివిధ రూపాల్లోనికి మనం మార్చకూడదు. అంటే ఏ రూపం పడితే ఆ రూపంలోనికి దేవుణ్ణి మార్చకూడదు. దేవుని ఎరగని వాళ్ళ పనిచేశారు. వారు అక్షడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్కయో పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇశ్రాయేలుకు కూడా ఒక వార్నింగ్ ఇవ్వబడింది. మోషే ఒక నూతన తరానికి ఉపదేశిస్తూ, ఇశ్రాయేలులారా, హోరేబులో అంటే సీనాయి పర్వతం దగ్గర దేవుడు మనతో మాట్లాడినప్పుడు మీరు ఏ స్వరూపాన్ని చూడలేదు కాబట్టి మీరు చెడిపోయి ఎలాంటి ప్రతిమను చేసుకోవద్దు. చదువు మాటలు ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో ఆ విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది సహోదరులారా. సీనాయి పర్వతం మీద దేవుడు దిగాడు కదా, మోషతో మాట్లాడండి కదా. 4వ అధ్యాయము 15వ వచనం. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. ఇశ్రాయేలులారా, మీరు ఏ స్వరూపాన్ని చూడలా, దేవుని స్వరూపాన్ని మీరు చూడలా. కాబట్టి మీరేం చేయకూడదు. కావున మీరు చెడిపోయి భూమి మీద ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాగు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ల యందు ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండానట్లును ఆకాశము వైపు కన్నులెత్తి. ఎలాంటి ప్రతిమ నీ కొరకు చేసుకోవద్దు. ఇప్పుడు ఈ సూత్రం వాళ్ళకు కూడా అప్లై అయిద్దా, లేకుంటే మనకుండా? చిన్నపిల్లలారా, యోహాను పత్రికలో చివరి అధ్యాయము చివరి వచనంలో, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త పరుడి, విగ్రహాల జోలి పోవద్దు మీరు. అంటే ఇది కేవలం వారికి అప్లై సూత్రం కాదు, నేటి క్రైస్తవులు కూడా అప్లై సూత్రం ఏంటంటే ఏ విగ్రహము జోలి నువ్వు పోవద్దు. ఎలాంటి ప్రతిమ క్రైస్తవుడు కూడా చేసుకోకూడదు. ఎలాంటి బొమ్మ క్రైస్తవుడు చేసుకోకూడదు. ఎలాంటి బొమ్మకి క్రైస్తవుడు మొక్కకూడదు. ఎందుకంటే దేవుడు అదృశ్యుడు. దేవుడు తన స్వభావాన్ని బట్టి అదృశ్యుడు. దృశ్యమైన వ్యక్తి కాదు ఆయన ఎవరో చూడలా. ఇప్పుడు ఎవరో చూడకపోతే దేవుడు ఎలా ఉంటాడు అని నువ్వు ఎలా ప్రతిమను చేయగలవు? నువ్వు అది నీ ఓవర్లో నుంచి వచ్చింది, అది నీ ఆలోచన నుంచి పుట్టింది, అది నీ సొంత ఆలోచన ప్రకారంగా చేసేవి తప్ప అది దేవునికి వ్యతిరేకమైనది అది వాస్తవానికి. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు? అక్షయుడు. నెక్స్ట్ నెంబర్ 5, దేవుడు ఏమై ఉన్నాడు? అక్కడ మాట్లాడుతూ దేవుడు అద్వితీయుడు. దేవుడు అద్వితీయుడు, వన్ అండ్ ఓన్లీ, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి. అంటే టోటల్గా గ్రంథం అంతా కూడా సహోదరులారా, గ్రంథం అంతా కూడా ఏమని ఘోషిస్తుందంటే దేవుడు అద్వితీయుడు. అంటే ఒకే ఒక్కడు, వన్ అండ్ ఓన్లీ, ఒకే ఒక్కడు, ద్వితీయము లేనివాడు. అద్వితీయుడు అంటే ద్వితీయము లేనివాడు. దేవుడొక్కడే అనేది బైబిల్ ఘోషిస్తున్న ఘోష. ఇప్పుడు ఈరోజు ఈ బైబిల్ ఘోష అర్థం కావట్లా. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళైతేనేమో వాళ్ళు ఎరగకపోవచ్చు. వాళ్ళు సహజంగా ఏమంటారంటే మీ దేవుడు కూడా అందరి దేవుళ్ళు అంటే దేవుడు అంటారు. కాదు, ఒక్కడే దేవుడు ఒక్కడే. ఆయనే యెహోవా. క్రొత్త నిబంధనలో ఆయనే మనకి తండ్రిగా పరిచయం అయ్యాడు. అంటే క్రైస్తవులకు దేవుడు ఎవరు అనే విషయాన్ని, ఆ సబ్జెక్ట్ కూడా నేను తెలియజేస్తాను. అప్పుడు దేవుడు ఎవరు అనే విషయం అక్కడ ఇంకా స్పష్టంగా మనం నేర్చుకోవచ్చు. అంటే మనకు దేవుడు ఎవరు?
అంటే క్రైస్తవులకు దేవుడు ఎవరు, లేకుంటే మానవ జాతికి దేవుడు ఎవరు? కాబట్టి దేవుడు అద్వితీయుడు అనేది బైబిల్ చెప్తున్న సందేశము. ఇందాక మనం చదివాము తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడతామంటారు, యేసుక్రీస్తు వారు కూడా దేవుడిని అద్వితీయుడిగా పరిచయం చేస్తుంటాడు ప్రార్థనలో. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. తండ్రి, యేసు ఆకాశం వైపు కళ్ళెత్తెట్లన్నాడు, తండ్రి నా గడియ వచ్చినది. ప్రభు ప్రార్థన ఏమంటాడు? నాయన నువ్వు అద్వితీయుడు, నువ్వు అద్వితీయ సత్యదేవుడివి. అంటే దేవుడు అద్వితీయుడని సాక్షాత్తు యేసుక్రీస్తు వారు మనకు తెలియజేశారు. ఒక శాస్త్రి వచ్చి ప్రభువును ప్రశ్నిస్తాడు, బోధకుడా ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞేది అన్నప్పుడు ప్రభు సమాధానం ఏంటంటే అక్కడ దేవుడిని అద్వితీయుడిగా చూపిస్తాడు. అక్కడ చదువుదాం మాట, మీకు తెలిసిన మాట, మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28 నుంచి. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని అడిగిను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనాన్ని ప్రభు అని స్కోట్ చేసి మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, అద్వితీయుడైన ఆయన ఒక్కడే చెప్తాడు కదా. ద్వితీయోపదేశకాండంలో కూడా ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, మృతి నొందించు వాడును నేనే, బ్రతికించు వాడును నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవుడు ఒక్కడే సహోదరులారా, ఆయన అద్వితీయుడు. యెషయా గ్రంథంలో కూడా పలుమార్లు మనకు ఆ విషయం కనిపిస్తుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. 45వ అధ్యాయము 22వ వచనం. పూర్వకాలమున క్షమించండి 21వ వచనం. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురుగాక. పూర్వకాలమున మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడునగు దేవుడును, రక్షించువాడును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. భూదిగంతము నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ఒక్కడే దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, లోకమందు విగ్రహము ఒట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. పౌలు కూడా మాట్లాడుతుంటాడు. అంటే పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ గ్రంథం బోధిస్తున్న సందేశం ఏంటంటే దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ ఒక్కడే దేవుడు ఎవరు? తండ్రి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన ఎన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో, దేవతలు కాదు అనబడినవి ఉన్నను మనకి ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. ఎందుకు ఎవరయ్యాని అడిగామనుకో, ఆయన తండ్రి. మరి ప్రభువుని ఎవరు అపార్థం చేసుకోవద్దు, మీరు కన్ఫ్యూజ్ చెందొద్దు. నేను విషయాన్ని తెలియజేస్తాను మీకు నెమ్మదిగా. ప్రభువుని యేసు ఎవరు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. కాబట్టి అద్వితీయుడు అంటే ఒకే ఒక్కడు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు అద్వితీయుడు. అలాగే నెక్స్ట్ నెంబర్ 5, దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ ఉన్నాడు. యోహాను సువార్త 4:4 మనకు తెలుసు కదా. దేవుడు ఆత్మ గనుక అంటే దేవుడు అనగలోనే పురుష రూపం ఊహించుకోకూడదు సహోదరులారా. అంటే దేవుడు అంటే కొంతమంది కొన్ని ఆలోచన పురుషుల్లాగా ఉంటాడు, లేకుంటే ఒక స్త్రీలాగా ఉంటాడు. కాదు. దేవుడు అంటే ఆయన ఆత్మ.
ప్రకృతిలో ఉన్న వాటితో దేవుణ్ణి పోల్చకూడదు. ఇప్పుడు దేవుడు అంటే ఆత్మ అయినప్పుడు ప్రకృతిలో ఉన్న వాటితో నువ్వు ఎలా పోలుస్తావు? ఈరోజు ప్రకృతిని దేవుళ్ళుగా పూజించే వాళ్ళకి ఆ సంగతి అర్థం కావట్లేదా? జంతువుల రూపంలో, పక్షుల రూపంలో, పురుగుల రూపంలో, మనుషుల రూపంలో, చెట్ల రూపంలో, నక్షత్రాల రూపంలో, గ్రహాల రూపంలో, ఒకటా రెండా? అంటే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు ఆత్మ. మనలో కనుక రక్తమాంసాలు ఉండవు, మనలో శరీరం అంగాంగ అవయవాలు ఆయనకు ఉండవు. ఆయన ఆత్మ అయి ఉన్నాడు సహోదరుడు. దేవుడు ఆత్మ కాబట్టి ఎలాంటి రూపాన్ని మన కొరకు చేసుకోకూడదు. అదృశ్యుడైన ఎవరు చూడలేదు, ఎలాంటి రూపం చేసుకోకూడదు. దేవుడు ఆత్మ కాబట్టి మనం కూడా ఎలాంటి రూపాన్ని, ఒక భౌతిక రూపాన్ని చేసుకోకూడదు. అంటే ఒక భౌతిక రూపం చేసుకొని ఇది దేవుడు అనకూడదు. ఎందుకంటే ఆయన ఆత్మ, ఆయన తన స్వభావాన్ని మార్చుకోడు సహోదరులారా. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. ఆయన చంచలత్వం కానీ ఏ ఛాయ కానీ ఆయనలో లేదు. ఆయన స్థిరంగా ఉండడు అంతే. ఆయన అంతే స్థిరంగా ఉంటాడు. ఆయన మారడు. ఎవరినో నమ్మించటానికి ఆయన తన స్వభావాన్ని మార్చుకోడు. నువ్వు నమ్మటానికి పుష్కలంగా ఆధారాలు ఉన్నాయి. నమ్మకపోతే నీ గతి వేరే. నిన్ను నమ్మించడానికి దేవుడు తన స్వభావాన్ని మార్చుకుంటాడా? మార్చుకోడు. నిన్ను నమ్మించడానికి వేరొక రూపంలో దేవుడు ఏమైనా కనపడతాడా? కనపడడు ఆయన. నమ్మకపోతే నీకే నష్టం అది. అంటే నేను నమ్మించడానికి, నేను తన దగ్గరకు పిలుచుకోవడానికి దేవుడు తన స్వభావాన్ని మార్చుకొని మరొక రూపంలో నీకు ప్రత్యక్షం అవుతాడా? ఇదిగో నాకు అలా కనపడ్డాడు, నాకు ఎలా కనపడ్డాడు, నాకు ఆ రూపంలో, నాకు ఈ రూపంలో, నాకు రాత్రిపూట ఒక తాతలా కనిపించాడు, నన్ను పిలిచాడు తెల్లగా బట్టలు వేసుకొని. ఏంటిది? ఇప్పుడు క్రీస్తు యేసు మృతుల్లో నుంచి తిరిగి లేచిన తర్వాత, సంఘం స్థిరపడిన తర్వాత ఫిలిప్పు ఎలాగుంది? వాస్తవానికి ఫిలిప్పు ఎలాగుందంటే తెస్సలోనికీయులతో మాట్లాడతాడు. యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మా సువార్త వలన మిమ్మును పిలిచెను. అంటే నేటి పిలుపు ఎలాగుంటది? నేటి పిలుపు ఎలాగుంటదంటే సువార్త ద్వారా పిలుస్తుంటాడు. సువార్త ద్వారా పిలుస్తుంటాడు. అబ్రహాముని పిలిచినట్లు, లేకుంటే మోషేని పిలిచినట్లు, లేకుంటే అపోస్తులను పిలిచినట్లు ఆ పిలుపు ఉండదు సహోదరులారా. వాళ్ళకొచ్చిన పిలుపు వేరే, ఈరోజు మనకొచ్చిన పిలుపు వేరే. రాత్రి నాకు తాతలా కనపడి నన్ను పిలిచాడు. ఏంటిది తాత? ముత్తాత. అంటే దేవుడు అంటే ఏమనుకున్నావు? అంటే దేవుడు అంటే నాకు నచ్చిన, నిన్ను నమ్మించడానికి రూపాలు మార్చుకున్నట్టు ఆయన మారినవాడు, ఏకరీతిగా ఉండేవాడు. ఆయన ఎలాంటి వాడైనా ఆత్మ అంతే ఏకరీతిగా ఉంటాడు. ఆయన అదృశ్యుడు, అంతే ఏకరీతిగా ఉంటాడు. ఆయన కనపడ్డా. ఆయన ఇప్పుడు మన దేహంలో ఆత్మ ఉంది, తెలుసు కదే. మన దేహంలో ఆత్మ ఉంది. ఇప్పుడు మన దేహంలో ఉండే ఆత్మ కనపడద్దా? ఇప్పుడు మన దేహంలో ఉండే ఆత్మ మనకు కనపడదు. ఒకవేళ చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఎటు వెళ్ళిపోతుందో బతుకున్నలా కనపడద్దా? కనపడదు. ఇప్పుడు నీ ఆత్మే కనపడకపోతే దేవుడు ఆత్మ అయితే దేవుడు ఎలా కనపడుతున్నాయా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే దేహంలో ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ కూడా అదృశ్యమైంది. దృశ్యమైంది కాదు, దేహం దృశ్యమైంది, ఆత్మ అదృశ్యమైంది. ఆత్మ నీకు కనపడదు, చచ్చిన తర్వాత బతుకులో కనపడదు. మనిషి ఆత్మే మనుషులు కనపడకపోతే దేవుడు ఆత్మ అయినప్పుడు ఆయన ఎలాగ మనుషులు కనపడతాడు? కాబట్టి దేవుడు ఆత్మ కాబట్టి భౌతిక రూపాన్ని దేవుని కొరకు నువ్వు చేసుకోవద్దు. ఏ రూపం చేసుకోవద్దు, ఏ ప్రతిమ చేసుకోవద్దు. ఎలాంటి బొమ్మకి క్రైస్తవంలో స్థానం లేదు సహోదరులారా. ఏ రూపానికి కూడా స్థానం లేదు. అది ఆఖరకు సిలువైనా సరే. ఈరోజు ఆ సిలువను కూడా, చెక్క సిలువను కూడా పూజించాల్సిన అవసరం లేదు మనం. దానికి నమస్కరించాల్సిన అవసరం లేదు మనం. క్రీస్తు యేసు సిలువలో చనిపోయేది వాస్తవమే. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి శోధించినప్పుడు, సరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి తాపకరమైన సర్పాలను పంపిస్తాడు దేవుడు. కలిసి చనిపోతున్నప్పుడు వాళ్ళందరూ వచ్చి మోషను వేడుకున్నప్పుడు, మోషే వెళ్ళి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు ఒక
ఒక కొయ్యను తయారు నిలబెట్టి ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాని మీద ఆ ఇత్తడి సర్పాన్ని పెట్టు, ఆ సర్పపు కాడు తిన్న ప్రతివాడు దాని వైపు నిదానం చూస్తే బ్రతుకుతాడు అన్నాడు. దేవుడు చెప్పినట్లు మోస చేస్తుంటాడు. ఒక కొయ్యను నిలబెట్టేసి ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి దాని మీద పెడతాడు. ఈ సర్పపు కాటు తిన్న ప్రతివాడు దాని వైపు చూస్తే బ్రతుకుతాడు. కాలక్రమంలో ఏం జరిగిందంటే, రక్షించిన దేవుణ్ణి వదిలిపెట్టి దేవునికి ధూపం వేయటం ఆపేసి ఆ ఇత్తడి సర్పం ఉంది కదా, దానికి నెహుష్టాన్ అనే పేరు పెట్టి దాన్ని పూజించి ధూపం వేయడం ప్రారంభించేశారు. ఇప్పుడు ఈరోజు కూడా యేసుక్రీస్తు సిలువలో చనిపోయిన యేసుక్రీస్తు యొక్క మాటలను పక్కన పెట్టి, ఇప్పుడు యేసు ప్రభు యొక్క మాటలకు విధేయత లేదు, యేసు ప్రభు యొక్క మాటలకి గౌరవం లేదు, ఆయన మాటల ప్రకారంగా జీవించేది లేదు. కానీ ఆయన ఎక్కిన సిలువను మాత్రము ఇశ్రాయేలు చేసినట్లు మనం చేస్తున్నాం. ఏముంది అక్కడ తేడా ఏముంది? వాళ్ళేమో దానికి నెహుష్టాన్ అనే పేరు పెట్టి దాన్ని పూజించడం ప్రారంభించేశారు. ఈ రోజేమో ప్రభు ఎక్కిన సిలువను ఏం చేస్తున్నారు? ఆత్మ ఆయన. ఎలాంటి భౌతిక రూపం అనేది స్థానం లేదు సహోదరులారా. చివరగా ఆయన ఆత్మలకు దేవుడు, రక్తమాంసాలు శరీర అవయవాలు అనుకోండి, ఆయన ఆత్మలకు తండ్రి, ఆయన ఆత్మలకు దేవుడు అంటాడు. పరమాత్మను కూడా తెలుసుకున్నాం కదా, ప్రధాన యాజకుడు పరమాత్మని కొమ్మడు నుండి క్రీస్తు నీవేనా అంటాడు. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఆత్మలకి ఆయన తండ్రి, ఆయన ఆత్మ. దేవుడు అంటే ఆత్మ. భౌతిక రూపాన్ని ఊహించుకోమా, ఒక పురుషుడు రూపం, ఒక స్త్రీని ఊహించుకోమా. చివరగా దేవుడు దహించు అగ్ని. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు దహించు అగ్ని అన్నాడు. చదువుదాం మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 వచ్చాడు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? సకల యుగంలో రాజు అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? అదృశ్యుడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? అద్వితీయుడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. చివరిగా దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన దహించు అగ్ని. అంటే ప్రేమ స్వరూపి ఆయన, కానీ దహించు అగ్ని. వాస్తవానికి దేవుడు నరుల యెడల దీర్ఘశాంతం కలిగిన వాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాలు మనం చదివితే, ఎవడను నశింపవలని ఇచ్చేంపక అంతటను అందరను మారు మనసు పొందవలనని ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు. అంటే దేవుడు మనుషుల పట్ల ఎలాగున్నాడు? ఆయన ముక్కోపి కాదు. ఇప్పుడు అక్కడక్కడ దేవుడు కోపాన్ని కనపడే సందర్భాలు ఉన్నాయి. అవి చూసి దేవుడు ఒక సైకో అంటుంటారు కొంతమంది. ఆయన ముక్కోపి కాదు. ఆయన నరుల యెడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎవడను నశింపవలనని ఇచ్చేయింపక అంతటను అందరను మారు మనసు పొందవలనని ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడై ఉన్నాడు. ఎందుకు ఈ దీర్ఘశాంతము? ఈ దీర్ఘశాంతం నీ పట్ల ఎందుకు చూపుతున్నాడు? నువ్వు రక్షణ పొందడానికి. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకుని మాట్లాడుతుంటాడు. దేవుడు నీ పట్ల ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు? అక్కడ పేతురు రాసిన 2వ పత్రికలోనే 3వ అధ్యాయంలో మనము 9-10 చదివాం కదా. నెక్స్ట్ 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. ఎందుకు నీ పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు? ఎందుకు నిన్ను బ్రతికిస్తున్నాడు? అంటే నువ్వు మారుమనసు పొందాలని, నువ్వు రక్షణ పొందాలని, నువ్వు తిరిగి మరలా దేవుని దగ్గరకు రావాలని నేను బ్రతికిస్తున్నాడు. ఆ బ్రతుకు ఉద్దేశం అదే. ఎందుకు నీకు దేవుడు ఆయుష్కాలను పొడిగిస్తున్నాడు? ఎవరినో ఉద్ధరించడానికి? లోకాన్న ఎవరినో ఉద్ధరించడానికి బ్రతికించట్లేదు. మరి దేనికి బ్రతికిస్తున్నాడు? నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది తిరిగి నువ్వు మరలా దేవుని దగ్గరకు వస్తావనే ఉద్దేశంతో నీకు ఆయుష్ను పొడిగిస్తున్నాడు ఆయన. దీర్ఘశాంతం ఉద్దేశం అది. ఒకవేళ నువ్వు దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తే, సువార్తను తృణీకరిస్తే, దేవుడు నీ పట్ల దహించు అగ్ని ఉంటాడు. గుర్తుంచుకో. దీర్ఘశాంతం మార్పు కోసం.
నువ్వు మారుమనసు పొందకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటూ సువార్తను నిరాకరించి, సువార్తను తృణీకరించి, దీర్ఘశాంతను తృణీకరించావనుకో, దేవుడు దహించగ్ని ఎవరి పట్ల? అందరి పట్ల కాదు, మారు మనసు పొందని వారి పట్ల, తృణీకరించే వారి పట్ల, దేవుడు అంటే లెక్క చేయని వారి పట్ల, సువార్తను నిరాకరించే వారి పట్ల. చదువుదాం, మీకు తెలిసిన మాట, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి గతంలో నువ్వు ఎలాగున్నా, అందరూ పాపులే. పాపం చేయని వ్యక్తి, దుష్టత్వం చేయని వ్యక్తి ఎవరు లేరు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి. అంటే గతంలో మనం ఎలాగున్నా సరే, సువార్త ప్రకటించబడుతున్నప్పుడు దానికి విధేయత చూపించి జీవితాన్ని కొనసాగించావనుకో, నీకు నిత్యరాజ్యం అనుగ్రహించబడుద్ది. ఒకవేళ సువార్త నీ దగ్గరకు వచ్చింది, దాన్ని తృణీకరించావంటే ఏం జరుగుద్ది సహోదరులారా? రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక. ఏమంటాడు? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నువ్వు ఎన్ని చేసినా సరే ఆయన సహిస్తున్నాడు. ఎన్ని చేసినా సరే అనుగ్రహం చూపిస్తున్నాడు. ఎన్ని చేసినా సరే దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. నిన్ను ప్రేరేపిస్తున్నాడు వాస్తవానికి. ఆ రూపాల్లో మారు మనసు పొందు, మార్చుకో, జీవితాన్ని మార్చుకో. తిరిగి మళ్ళా దేవుని దగ్గరికి వచ్చేయని దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరేపణను, ఆ సహనాన్ని, ఇప్పుడు సహనాన్ని పరీక్షించారనుకో, మనకు కూడా ఎలా ఉంటుంది సహోదరులారా? నా సహనాన్ని పరీక్షించొద్దు. మనం ఒకసారి సహనం కలిగి ఉంటాం. ఒక్కోసారి కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే ఇచ్చిడిగా సహనాన్ని పరీక్షిస్తుంటారు. మన సహనాన్ని పరీక్షించినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతుంటాం? నా సహనాన్ని పరీక్షించొద్దు అంటాం. ఒకవేళ నువ్వు మారుమనసు పొందకపోతే దేవుని సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని ఏం చేస్తున్నావు? తృణీకరించేస్తున్నావు. హేపో నాకొద్దు అంటే కాలుతో నెట్టేస్తున్నావు అంతే. నీ దీర్ఘశాంతం నాకు అవసరం లేదు పో అన్నట్లు. 4వ వచనం. లేదా 4వ వచనం చదివాం కదా, 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే అంటే నువ్వు మార్పు పొందకుండా నీ కాఠిన్య హృదయాన్ని నువ్వు అనుసరిస్తే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. అలాంటి వారి పట్ల దేవుడు దహించు అగ్ని ఉంటాడు. అంతేగాని చీటికి మాటి కోప్పడేవాడు కాదు ఆయన. ప్రవక్తల గ్రంథంలో ఒక మాట అంటాడు, ఆయన మాటికి కోప్పడేవాడు కాడు. ఆయన దీర్ఘశాంతమైన కృపేమో సదాకాలమును, ఆయన కోపమేమో నిమిషం మాత్రమును అంటాడు ఒక చోట. దేవుడు అంటే నీకు ఎలా కనపడుతున్నాడు? ఆయన ఏదో మనుషుల్ని క్రూరంగా హింసించి ఒక క్రూరమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు నీకు? పొరపాటు, తప్పు. నీకు నీవుగా ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అంటే అక్కడ మార్పు పొందని నీ హృదయమును, నీ కాఠిన్యాన్ని అది అనుసరించి నువ్వేం చేస్తున్నావు? నీకు నీవుగా ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఆ పదాలు చూడండి సహోదరులారా. ఆస్తిని సమకూర్చుకుంటాం, బంగారాన్ని సమకూర్చుకుంటాం. మారుమనసు పొందిన వ్యక్తి దేన్ని సమకూర్చుకుంటున్నాడు? మారుమనసు పొందిన వ్యక్తి దేన్ని సమకూర్చుకుంటుంటే ఉగ్రతను సమకూర్చుకుంటున్నాడు. చిన్న విషయం అది. నీ జీవితాన్ని కాలయాపన చేస్తూ నువ్వు మారుమనసు పొందకుండా, నువ్వు దేవుని దగ్గరకు రాకుండా, లెక్కలేనట్లు నువ్వు జీవితాన్ని కొనసాగిస్తున్నావు అనుకో, నువ్వు నీ జీవితం నువ్వేం సమకూర్చుకుంటున్నావు అంటే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. 8-9 వచనాల్లో కూడా, అయితే భేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. కాబట్టి దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. వాస్తవానికి మనుషులు మార్పు పొందాలని పరమదేవుడు దీర్ఘశాంతం చూపిస్తుంటాడు, వాళ్ళు రక్షణ పొందాలని. దానికే తన సందేశాన్ని కూడా, సువార్తను వాళ్ళ దగ్గర పంపేశాడు పరమదేవుడు. ఆ సువార్తను తృణీకరించి, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరించి నిరాకరిస్తే నీ ఎడల దేవుడు దహించగ్ని ఉంటాడు. కాబట్టి దేవుడు అంటే ఎవరు? ఎవరికి మనం పేరు పెట్టాలా? పేరు సహోదరులారా. కాబట్టి ఏది పడితే అది దేవుడు అనకుండా దయచేసి, ఎవరు దేవుడు పరిశీలించండి దయచేసి.
సత్యాన్ని సహృదయంతో పరిశీలించండి. నేను ముగించేస్తున్నాను. ఒకసారి పాయింట్లన్నీ మనం రివిజన్ చేసుకుందాం. నిత్యశక్తికి సంబంధించిన లక్షణాలు, దేవత్వం గురించి, దేవ స్వభావం గురించి నేను మరలా చెప్తాను. కాబట్టి ఎవరిని మనం దేవుడు అనాలి? దేవుని ఉనికిని విశ్వసించినా సరే నిజ దేవుడిని గుర్తించట్లో ఫెయిల్ అయిపోయారనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. కాబట్టి ఎవరిని మనం దేవుడు అనాలంటే దేవునికి అదృశ్య లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఎవరిలో ఉంటాయో ఆయన మాత్రమే దేవుడు. ఒకటి, దేవుడు నిత్యుడు, అంటే తనకు తానుగా ఉన్నవాడు, తనంతటి తాను జీవం కలిగిన వాడు. 2, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. 3, దేవుడు సర్వజ్ఞుడు, అన్ని సమస్తము ఎరిగినవాడు. 4, దేవుడు సర్వాంతర్యామి, ఆయన కన్నులు అన్ని స్థలాల్లో ఉంటాయి. 5, దేవుడు సృష్టికర్త, ఆకాశములకు సృష్టికర్త, నరులకు సృష్టికర్త, సకల యుగాలలో రాజు. నెంబర్ 6, దేవుడు ఏమైనాడు? సకల యుగములలో రాజు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఈ సృష్టిని నడిపించేది ఆయన, మానవ ప్రభుత్వాలకు అధికారం ఇచ్చేది కూడా ఆయనే. ఆయన అక్షయుడు. దేవుడు అంటే క్షయమైపోయేవాడు కాదు. దేవుడు అంటే క్షయమైపోయేవాడు కాదు. ఆయన అదృశ్యుడు, భౌతిక నేత్రాలకు అందడు. అదృశ్యమైన దేవుణ్ణి ఒక భౌతిక రూపంలోనికి మనం తీసుకొని రాకూడదు. ఎవరు ఆయన చూడలా. రూపం మార్చుకొని కనబడడు, రూపాన్ని మార్చుకునేవాడు కాదు ఆయన. ఎన్ని? 5, 6, 7, 8, 9. దేవుడు అద్వితీయుడు, ఒకే ఒక్కడు, వన్ అండ్ ఓన్లీ. దేవుడు అద్వితీయుడని ప్రభునేశ్వరుడు తెలియజేశాడు. అలాగే నెంబర్ 10, దేవుడు ఆత్మ. మనలా కానీ రక్తమాంసాలు శరీరం ఉండదు, ఆయనకు ఆత్మ. చివరిగా 11, దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. దహించు అగ్ని ఉన్నాడు దేవుడు. అందరి పట్లన, ఎవరైతే మారుమనసు పొందలేదో వారి పట్ల. ఈయన పేరేం పేరు? ఈ లక్షణాలు కలిగిన ఆయన పేరేం పేరు? పాత నిబంధనలో యెహోవా అని పిలిచాడు, క్రొత్త నిబంధనలో తండ్రి అని పిలిచాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో మనకు ఆ సూత్రం కనిపిస్తుంటుంది. 10వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. అంటే యెహోవా అనే నామము మనకు పాత నిబంధనలో కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలో ఆయన తన తండ్రిగా పరిచయం చేసుకున్నాడు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో, లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఎవరో ఒక్కడే దేవుడు? 6వ వచనంలో, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఈ లక్షణాలు కలిగిన ఆయన ఎవరు? ఈ లక్షణాలు కలిగిన ఆయన ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఈ లక్షణాలు కలిగిన ఆయన ఎవరంటే యెహోవా దేవుడు. ఆయనే దేవుడు సహోదరులారా. నిత్య జీవి ఆయన, నిత్య నివాసి, ఆత్మ, నిత్యుడు, సర్వశక్తిమంతుడు ఆయనే. నజరేయుడైన యేసు ఎవరు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం. అంటే ప్రభువైన యేసు ఎవరు అనే సంగతి నేర్చుకుందాం. అవుట్లైన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దయచేసి దాన్ని కూడా మీరు చూడండి. అలాగే ఎవరైతే తెలియదు, దేవుని ఎరగలేదో వారికి కూడా సందేశాన్ని షేర్ చేయండి. దేవుని కృప వలన ఎవరన్నా కొద్దిమంది అయినా సరే ఈ యొక్క సత్యాన్ని గుర్తిస్తే మేలు జరుగుతుంది. మరొక సందేశాన్ని మరొకసారి మనం ఆలోచించేద్దాం. అందరికీ వందనాలు.